నేను పోటీ చేసినప్పుడు వాగాపూర్ గ్రామం నన్ను కన్న తల్లిలాగా ఒడిలో పెట్టుకొని అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం వాగాపూర్ గ్రామం. ఈ గ్రామస్తులందరికీ కూడా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేయొద్దని కొందరు దుర్మార్గులు చేసింది. అయినా కూడా నేను ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో కూడా పోరాడి వాగాపూర్ గ్రామాన్ని పెట్టించిన 4 పథకాలు వాగాపూర్ గ్రామంలో సంపూర్ణంగా అమలు కావాలని, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, అందరికి ఇందిరమ్మ ఇండ్లు వస్తే గుర్తుపెట్టుకొని వాగాపూర్ గ్రామంలో ఎవరిని కూడా లేని వాళ్ళు ఇప్పుడు జాబితాల పేర్లు లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇప్పిస్తాం. మీరేం ఫికర్ చేయకూరి. వాగాపూర్ గ్రామంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు, రైతు భరోసా, ఇవన్నీ కూడా వాగాపూర్ గ్రామానికి పెట్టాలని ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో దాదాపుగా 15 రోజులు పనులాడిన. ఇది నాకు మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం, పునర్జన్మ ఇచ్చినటువంటి గ్రామం. మీ మేల్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు. నా జీవితాంతం నేను రాజకీయాలలో ఉన్నన్ని రోజులు వాగాపూర్ గ్రామ ప్రజలు